అండి, నమస్తే. వెల్కమ్ టు వాలి వ్లాగ్స్. ఇవాళ ఏంటి అనుకుంటున్నారా? ఇది చేపలు అన్నమాట. చేపల పులుసు. ఇవాళ బొచ్చ చేపల పులుసు చేస్తున్నాను. చేపలు తెచ్చుకున్నాను నేనే, చక్కగా క్లీన్ చేశాను. ఇలాగా క్లీన్ చేయడం అంటే చక్కగా నీట్గా ఉంటే నాకు ఇష్టం అనమాట. బయట చేయించుకొచ్చిన ఇక్కడ అంత క్లీన్గా చేయరు, అందుకని నాకు నచ్చదు అనమాట. అందుకనే ఇంటికి తీసుకొచ్చుకొని చక్కగా నేనే కూర్చొని ఓపిక్గా ఇలాగా చక్కగా క్లీన్ చేసుకుంటాను. మంచిగా చేశానా చేయలేదా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక మన చేపల పులుసు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. నేను మామూలుగా పొయ్యి దగ్గర చెప్దామని అనుకున్నాను, కానీ బయట పొయ్యి పెట్టాను కాబట్టి డిస్టర్బెన్స్ వస్తుంది బయట నుంచి, అందుకని మ్యూట్ పెట్టి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇక కట్టెల పొయ్యి మీద నేను చేపల పులుసు చేస్తున్నాను. ఇట్లా పుల్లల పొయ్యి మీద నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాలాగా మీ ఎవరికి ఇష్టం? నాకు అట్లా వంట చేయడం ఇష్టం, ప్లస్ ఆ కట్టెల పొయ్యి మీద వండింది ప్రతిదీ ఏదైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది, అది నాకు ఇష్టం అనమాట. అందుకని అలా చేస్తున్నా. ఇదిగోండి, ఇవి వచ్చి కేజింబావు చేపలు అనమాట. దానికి వచ్చి అంత పసుపు, ఉప్పు, కారం, మ్యాక్సిమం కేజింబావు చేపలకి నేను ఒక 4 స్పూన్లు కారం వేసుకున్నాను అనమాట. ఈ ఉప్పు తగినంత, ఉప్పు ఎవరు తినగలిగినంత వాళ్ళది. ఇక ఉప్పు ఆయిల్ అది కామన్ కదండి, ఇక అది అట్లాగా అదంతా ఫస్ట్ కొంచెం ఆయిల్ అదంతా వేసుకొని ఆ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనె అప్లై చేసేసుకొని మొత్తం అలా కలిపేసి చక్కగా ఉంచేసుకోవాలన్నమాట. అలాగా కొంచెం పక్కన ఎంతోసేపు కాదండి, ఒక పావు గంట 10 నిమిషాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. మరి ఎక్కువసేపు ఉంచినా ముక్కకు బాగా ఉప్పు పట్టేస్తుంది, బాగోదన్నమాట. అదొక ఫ్రై దానికైతే బాగుంటుంది. ఈ పులుసుకి అయితే అవసరం లేదు. నేను చేసేదానికైతే నేనైతే ఇలా చేస్తాను. ఇదిగోండి, ఆయిల్ పెట్టేసుకున్నా కదా, చక్కగా వేడైపోయిన తర్వాత కొంచెం ఒక ఆనియన్, పచ్చిమిర్చి. నాకు చేపల పులుసులో పచ్చిమిర్చి చాలా ఇష్టం, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఇంకా ఎక్కువ వేస్తాను. ఇవాళ కొంచెం తక్కువ వేసానని అనుకోవాలి. ఇక అది కొంచెం వేగినాక గోల్డెన్ కలర్, అట్లాగా లైట్గా గోల్డెన్ కలర్ ఉల్లిపాయ వచ్చేసినాక చక్కగా ఇదిగోండి మనం ఉప్పు, పసుపు, కారం, నూనె కలిపి పెట్టేసుకున్న చేప ముక్కలన్నీ అలాగా సర్దేసుకోవాలన్నమాట. చూడండి ఎలా సర్దుతున్నానో నేను. అలాగా చక్కగా సెట్లో అలాగా చక్కగా పెట్టేసుకొని ఒక్క 2-3 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా చేప ముక్క తిరగేసుకొని, అంటే మనం దోశ అటు ఇటు కాలుస్తాం కదా, అలాగా లైట్గా, ఎంతోసేపు కాదు, ఒక 2 మినిట్స్ అనమాట. అలాగా చేసేసుకొని ఇదిగోండి చింతపండు పులుసు నేను అలా చిక్కగా కలుపుకుంటాను అనమాట. నీళ్ళగా కాదు, చిక్కగా కలుపుకుంటా. అదొక టేస్ట్గా ఉంటుంది అనమాట. నేను చేసే చేపల పులుసు ఇది నా స్టైల్ అనమాట. ఇదిగోండి ఇలాగా కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా అయిపోయినాక చక్కగా పులుసు, చింతపండు పులుసు, చేపల పులుసుకి ఇదే కదా మెయిన్. ఇక ఇది వేస్తేనే సూపర్ అంటే సూపర్ అనమాట. ఇట్లా చేపల పులుసులో చక్కగా చింతపండు పులుసు పిసికేసుకున్నాక ఎంతోసేపు పట్టదనమాట. ఒక 10 నిమిషాలు, పావు గంట అలాగా పడుతుంది. ఇదిగోండి, చేపల కూర ఎప్పుడైనా గంటె పెట్టి తిప్పకూడదు. ఇలాగా మనం చట్టితో చక్కగా ఇట్లా రొటేట్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక్క 10 నిమిషాలు అలాగా. ఈలోపు మనం చేసే పని ఏంటి అని అంటే, ఎండు కొబ్బరి ముక్క, అదిగోండి ఎల్లుల్లిపాయలు, చెక్క, లవంగాయలు. ఇంతవరకే. నేను పేస్ట్ కాదండి, ఇది పౌడర్ అనమాట. ఆ పౌడర్ పట్టేసుకొని మిక్సీలో తీసుకొచ్చేసాను. ఇది తీసుకొచ్చేసి ఇట్లా టక ఉడుకుతూ ఉండాలన్నమాట చేపల కూర. ఆ ఉడుకుతూ ఉన్నప్పుడు మనము ఇది జల్లేసుకోవాలి. అదిగోండి చూడండి, ఇది మొత్తం ఇట్లాగా జల్లేసుకుంటే ఆ తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అట్లా ఉడికితే సరిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చాలా మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రతి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు కామెంట్స్ పెట్టండి. కామెంట్ బాక్స్లో ఏదన్నా ఉంటే చెప్పండి నాకు, నేను రిప్లై ఇస్తాను మీకు. కామెంట్ బాక్స్ ప్లీజ్ మన వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామందిని సపోర్ట్ చేస్తున్నారు. మీరు లేకపోతే ఇంత పెద్ద వాళ్ళు ఇట్లా యూట్యూబ్లు నమ్ముకొని ఉండరు. ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి. ఇక ప్లస్ ఇంకేంటి అని అంటే, నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఏదైనా చేపల కూర వండుతున్నాను అని అంటే నాకు అట్లాగా దిష్టి తీయడం అలవాటు అనమాట. అదే చెప్తున్నాను మీకు.
అలాగ దిష్టి తీసేసి చక్కగా పొయ్యిలో వేసేసామంటే అదొక పిచ్చి, అదొక ఆనందం అనమాట. అలా తీస్తాను. నాలాగా చేపల కూరకి దిష్టి తీస్తారా ఎవరైనా? కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? అలా తీసేసి అలా పెట్టేశాక ఇక ఇప్పుడు ఈ క్వాంటిటీ వచ్చినాక ఒక్కసారి ఉప్పు చూసుకొని చాలకపోతే వేసుకోండి. లాస్ట్ క్లైమాక్స్ టచ్ ఏంటంటే కొంచెం కొత్తిమీర, అది వీడియోలో కొంచెం డిలీట్ అయింది. ఇక వచ్చి ఏంటి అంటే అన్నం పెట్టుకొచ్చుకున్నాను. చక్కగా పెట్టుకొచ్చేసుకొని ఇక నాలాగా మీ ఎవరికైతే చేపల కూరలో చేప తలకాయ అంటే ఇష్టము కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. నాకు అసలు పీస్తో పని ఉండదు, ఒక్క తలకాయ వేసుకొని చక్కగా తినేస్తానన్నమాట. చేపల కూర తలకాయ అది వేసుకొని ఎప్పుడు మీకు టేస్ట్ ఎట్లా ఉందో చెప్తానన్నమాట. నిజంగా మీరు నమ్మరు ఫ్రెండ్స్. ఆ రోజు ఉంది కదా అసలు చేపల కూర ఎలాగైనా సరే వెనకటి వాళ్ళ వంటలు అది చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్లు, ఆ స్టవ్లు, ఈ స్టవ్లు, కరెంట్ స్టవ్లు అన్నీ వచ్చేస్తున్నాయి, కానీ కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఫ్రెండ్స్. దాంట్లో అసలు అన్నం కాలిపోతుంది, కూర కాలిపోతుంది, కానీ మీకు తిని నేను చూపించాలి అని చెప్పేసి తింటున్నాను కదా. అసలు నిజంగా ఎంత కమ్మగా ఉందంటే నాకు ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే నాకు మళ్ళీ నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఆ రోజు జస్ట్ మా వారు కొంచెం బయటికి వెళ్ళారు ఫ్రెండ్స్. ఆ వీడియో అంతా నేనే అటో ఇటోగా పడి వీడియో తీసుకున్నాను అనమాట. పాప కాలేజీకి వెళ్ళింది, మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు, నాకు ఒక్కదానికి కింద మీద పడి ఆ వీడియో తీసుకున్నాను. ప్లీజ్ కొంచెం నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చేపల కూర అయితే ఇలా ట్రై చేయండి.